ఏముంది? ఓకే, సో రజనీకాంత్ ఎలా ఉన్నాడు? సరే, ఎన్టీఆర్ ఎలా ఉన్నాడు? ఓకే, బ్లాక్ బస్టరా? కాలం ఎగిరేసుకునే సినిమా ఉందా? ఎగిరేవు సరే కాళ్ళు. ఓకే, ఎన్టీఆర్ అంటే బాగా ఇష్టమా నీకు? ఏం చెప్తావు 1 word లో ఎన్టీఆర్? జేఎన్టీఆర్ అంటే ఎన్టీఆర్ ని తక్కువ చేస్తారేమో చిన్న డౌట్ లో ఉన్నా బట్ చేయలేదు. అంటే స్టార్టింగ్ లో విఎఫ్ఎక్స్ మీద చాలా విమర్శలు వచ్చాయి కదా, విఎఫ్ఎక్స్ ఎలా ఉన్నాయి? స్టార్టింగ్ విఎఫ్ఎక్స్ అంటే బేసిక్గా వాళ్ళు రాసుకున్నది ప్లాట్, అది వాళ్ళు అంత మించి చేయాలన్నా కష్టమే. డీటెయిలింగ్ అన్నీ మిస్ అవుతాయి. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకుంటే వేరే మూవీస్లో కూడా డీటెయిలింగ్ అక్కడక్కడ మిస్ అవుతుంది. కాకపోతే ఇట్ ఈస్ గుడ్, మనం యాక్సెప్ట్ చేసేటట్టే ఉంటుంది. మూవీలో ఉన్న మ్యాజిక్లోకి వెళ్తే మనం ఇంకా లాజిక్ పట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. సో నా పర్సనల్ ఒపీనియన్ అయితే మాత్రం నేను ఆ మ్యాజిక్లో అలా ఫ్లో వెళ్ళిపోయింది. డాన్స్ ఎలా ఉంది బ్రో ఇద్దరిది? డాన్స్ ఇద్దరిది బాగుంటుంది, ఇద్దరిని కంపేర్ చేయకూడదు మనం. సో నాటు నాటు సాంగ్ లాగా ఉందా? ఉండదు, రెండు అట్లా ఉండవు అసలు. మనం మళ్ళీ అట్లా ఎక్స్పెక్ట్ చేయకూడదు. నాటు అనేది ఒకసారి అయిపోతుంది, అట్లా బాహుబలి ఒకసారి అయిపోతుంది, ఒకసారి అయిపోతుంది, అన్నిసార్లు అవ్వదు. ప్రతి ఈ సాంగ్ లాగే చూడాలి అంతే. థ్యాంక్ యూ. ఉన్నారు ఇద్దరిని ఎలా చూపించాడు? ఇద్దరిని ఈక్వల్ గా చూపించిండ్రు. ఎవరు తక్కువ వచ్చేవాళ్ళు? ఆయన తక్కువ చూపించారు, ఈయన తక్కువ చూపించారు. ఇద్దరిని ఈక్వల్ గా చూపించిండ్రు. స్టోరీ ఎలా ఉంది బ్రో? సినిమా స్టోరీ సూపర్ అన్న. ఎన్టీఆర్ ఒక మాట చెప్పిండు, స్టోరీ బయట చెప్పదని చెప్పిండు. అందరూ సినిమా థియేటర్ లో చూడాలి. ఇద్దరు ఫేస్ ఆఫ్ సీన్స్ ఎలా ఉన్నాయి? సూపర్. ఎన్టీఆర్ ని బాలీవుడ్ వాళ్ళు ఎలా చూపించారు? చాలా సూపర్ గా చూపించారు. ఎన్టీఆర్ అందంగా చూపించిండ్రు. బ్లాక్ బస్టరా? బ్లాక్ బస్టర్ మూవీ. కాలర్ ఎత్తాడు కదా అప్పుడు, కాళ్ళు ఎలాగెత్తిండు. రెండా? ఎన్టీఆర్ అన్న, ఎన్టీఆర్ అని అందరిని ఈక్వల్ గా చూస్తారు. ఫ్యాన్స్ కాలర్ తీసినా పర్లేదు, ఎన్టీఆర్ అని అందరిని ఈక్వల్ గా చూస్తారు. కాళ్ళు ఎగరేసుకుని తిరిగే వాళ్ళ ముందు నందపురం ఫ్యాన్స్ అందరూ కాళ్ళు ఎగరేసుకుని తిరగాలి. డాన్స్ కొంచెం నాకు తక్కువ అనిపించింది. ఎన్టీఆర్ ఇంకా బాగా చేస్తారు. యాక్టింగ్ సూపర్. ఇంకా అన్ని గురించి చెప్పాల్సింది యాక్టింగ్ గురించి. కాజా వార్ 2 సినిమాకి నువ్వు ఆజా. సినిమా బాగుంది. ఇప్పుడే చూసినా, నిజం చెప్తున్నా, నా దగ్గర లేదు కారు. ఇప్పుడే చూసిన ఎన్టీఆర్ అన్న సినిమా వారు. ఈ సినిమా చూసాక హీరోనితో నాకు అయ్యింది ప్యారు. మీరందరూ వచ్చి చూడండి వన్స్ మోరు. నిజం చెప్తున్నా, సినిమా సూపర్ హిట్. మామూలుగా లేదు భయ్య. సినిమా రోడ్డు మీద పోతుంది ఆటో. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ ఉంటుంది ఎన్టీఆర్ అన్న ఫోటో. మామూలుగా ఉండదు భయ్య. సినిమా సూపర్ హిట్. ఓవరాల్ సినిమాలో మీకు ఏం నచ్చింది? ఓవరాల్ మూవీలో మీకు ఏం హైలైట్ అనిపించింది? ఓవరాల్ మూవీలో చెప్పాల్సింది ఏముందన్నా, ఊరికి వెళ్తే ఇంటికి వేస్తాము లాకు. సినిమాలో కైరా ఇచ్చింది భయ్యా, జబర్దస్త్ లిప్ లాకు. విఎఫ్ఎక్స్ బాగున్నాయి. సినిమా సూపర్ హిట్. ఎన్టీఆర్ లుక్స్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి. ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అయితే కాలర్ 1 కాదు 2 కాదు. ఎగిరేసేదే భయ్యా, కాలర్ 1 కాదు. ఒకటి మైక్ చేతులు ఉంది కాదు, లేదంటే రెండు ఎగిరేసేవాడిని నేను. 1000 కోట్లు పక్కా భయ్యా. బ్రేక్ చేస్తుందా? పుష్ప రికార్డు ఆ రికార్డు కాదు భయ్యా, ఎన్టీఆర్ అన్న రికార్డు. ఎన్టీఆర్ అన్న వేరు. ఎన్టీఆర్ అన్న ఫస్ట్. సినిమా చూస్తే నీకు అర్థమవుతుంది, ఎన్టీఆర్ అన్ననే ఫస్ట్. ఖచ్చితంగా టాలీవుడ్ ఫిలిం. ఒక మల్టీ స్టార్ తెలుగులోకి డబ్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. అండ్ స్టోరీ గురించి చెప్పాలంటే, ఇద్దరు ప్రాణహితులు దేశం కోసం చేసే పోరాటమే వార్తో. వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగినాయి మీరు సినిమా అయితే చూడాల్సిందే. యాక్షన్ సీక్వెన్సెస్ అయితే అదిరిపోయినాయి. పట్టాను తర్వాత ఈ మధ్యలో వచ్చిన యాక్షన్ మోడ్లో చూసుకుంటే ఇది నాకైతే చాలా బాగా అనిపించింది. ఖచ్చితంగా చూడొచ్చు మీరు.